వెల్కమ్ టు PM7. ఇది నిజంగా రజనీకాంత్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై ఆయన సినిమాలు చెయ్యరు అట. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ ని షేక్ చేస్తుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న రజనీకాంత్ ఇండస్ట్రీకి ఎందుకు దూరం కావాలని కోరుకుంటున్నాడు? దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? రజనీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నారా? ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇలా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా అంటూ ఇలా ఎవరికి వారు అనుకుంటున్నారు. హీరోగా రజనీకాంత్ 5 దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగి ఉన్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా స్టార్ గా ఎదిగారు. రజనీకాంత్ కి ఇండియా వైడ్ గా ఫేమ్ ఉంది. చెప్పాలంటే ఆయన ఫస్ట్ పాన్ ఇండియా హీరో. జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ సినిమాకు 150 నుండి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. జైలర్ చిత్రానికి రజనీకాంత్ 210 కోట్ల వరకు అందుకున్నారని సమాచారం. రజనీకాంత్ మాత్రమే ఈ తరం స్టార్ హీరోలకు సమానంగా స్టార్డమ్ అనుభవిస్తున్నారు. ఆయన సమకాలీన స్టార్స్ పరిశ్రమలో ఉన్నప్పటికీ వారికి రజనీకాంత్ రేంజ్ లేదు. రజనీకాంత్ ప్రస్తుత వయసు 73 ఏండ్లు. డిసెంబర్ 12న ఆయన 74వ ఏట అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. నాగార్జున ఒక కీలక రోల్ చేస్తున్నాడు. అనంతరం రజనీకాంత్ జైలర్ 2 చేస్తున్నారనే ప్రచారము ఉంది. అయితే కూలీనే రజనీకాంత్ చివరి సినిమా అంటూ ప్రచారము జరుగుతుంది. రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. అందుకు అనారోగ్య సమస్యలే కారణమట. ఎప్పటి నుండో రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గత 5 ఏండ్లుగా ఆయన సీరియస్ గా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నాడట. అమెరికాలో రజనీకాంత్ కి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ జరిగింది. ఇటీవల కూడా ఆయనకు స్టంట్ వేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగానే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. వైద్యులు రజనీకాంత్ ని కొన్ని సలహాలు ఇచ్చారట. ఒత్తిడికి గురి కాకుండా రెస్ట్ తీసుకోవాలని అన్నారట. వైద్యుల సూచనల మేరకే రజనీకాంత్ శాశ్వతంగా సినిమాలకు దూరం కావాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. కానీ ప్రముఖంగా కోలీవుడ్ లో ప్రచారం అయితే అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అయితే కూలీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ కి విక్రమ్ రూపంలో లోకేష్ కనకరాజ్ భారీ హిట్ ఇచ్చారు. అలానే రజనీకాంత్ కూడా కూలీ మూవీతో భారీ హిట్ అందితే అది ఘనమైన రిటైర్మెంట్ కి గుర్తుగా మిగులుతుందని ఆశిద్దాం.